హాయ్ ఫ్రెండ్స్, నేను మీ గట్రాదుని. కైకిల్లలు నాటేస్తారు చూడండి ఫ్రెండ్స్, ఎంతమంది ఇస్తారు. వ్యవసాయం వర్షం పడుతుంది, నాటేస్తారు. అయినా కానీ రైతు బాధ తప్పదు. చూడండి ఫ్రెండ్స్, కైకిల్లలో దించి రిటర్న్ అయినా మనం వస్తున్నాం. అక్కడ ఒక ట్రాక్టర్ ఉన్నది, అక్కడ ఒక ట్రాక్టర్, గోవులు ఉన్నాయి, ట్రాక్టర్ దుంతాంది ఒకటి. ఇక్కడ నారు వీకాలి, నారు చూడండి ఫ్రెండ్స్. ఇట్లుంటుంది వ్యవసాయం, ఇందాక వానకు అన్నిటికీ. ఇది నాటేసింది, వేసి 10 రోజులు అవుతుంది కావచ్చు, 15 రోజులకు. మంచిగా ఉన్నది. మా తవ్వ చూడెట్టుంది, మా తవ్వ ఇట్లున్నది మా తవ్వ. సందు ఉన్నాయి, సందులోకి వెళ్ళి బండి వెళ్ళాలి. నిన్న వేసిర్రు, మా వాళ్ళు వేసిర్రు కైకిల్లలు. ఇదంతా ముందు వేసింది. చూడండి, రైతు 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 రాజ్యపు రైతు, రాజ్యము రైతు, రైతు 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 రైతు. చూడండి రైతుల బాధలు, ఎండకు వానకొచ్చే బాధలు. ఇంత వర్షం పడ్డా ఏం చేసినా కానీ పంట పండించిందే, నష్టపోయినా లాభపడ్డా కానీ రైతు భూమి అన్నది ఊరికే ఊర్చడు, ఏదో ఒకటి చెయ్యాలి. అది లాసే కానీ లాభమే కానీ. బిజినెస్ దారుడు అత్తడు, చేతుల్లో పడతాడు లాస్ అయితే, అంతేనా కాదు. చెమటోర్చి ఆహారం పండించే రైతన్నా, చెంజర్ల గ్రామంలో వచ్చేసాం మనము. కైకిల్లల్లో దించినాం, వచ్చినాం చెంజర్లకు. మా వీడియో లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు ఎవరికైనా కైకిల్లలు కావాలి అనుకునేది ఉంటే మాకు ఫోన్ చేయండి. నాట్లకైనా, వరి కలుపులకైనా, పత్తులు కలవడానికైనా కానీ కైకిల్లలను తీసుకొస్తాం ఫ్రెండ్స్. మా ఊరు గ్రామం గట్టుదుద్దనపల్లి, మానకొండూరు మండలం, కరీంనగర్. ఇక్కడి దాకా అయినా కానీ వస్తాం మేము.